అంటే వేషాల కోసం డైరెక్టర్ చుట్టూ తిరగాలి, లేకపోతే వాళ్ళతో మాట్లాడుతుండాలి, వాళ్ళతో కాంటాక్ట్లోకి ఉండాలి, ఇలాంటివి నేను చేయలేను అని అన్నా. అంటే ఇప్పటికీ అది ఉందా? అంటే అలా కంటిన్యూగా వాళ్ళతో కాంటాక్ట్లో ఉంటేనే మనకి ఏదైనా అవకాశం వస్తుంది? లేదండి, అప్పుడు కూడా లేదు, అసలు ఆ భావం లేదు. మనకున్న పని వల్ల మనం వెళ్ళలేకపోయేవాడు. ఓకే, మనకి ఇంట్రెస్ట్ ఉండేది వెళ్ళి కలుద్దామని, కానీ మనకి రిహార్సల్ ఉండేవి, నాటక రిహార్సల్స్. ఇది 20 రోజులు 30 రోజులు చేస్తే తప్ప ప్రదర్శన ఇవ్వలేము. 70 ప్రదర్శనలు ఇచ్చేవాళ్ళం నేను మా అబ్బాయి గోపరాజు విజయ్ కలిసి. ఎందుకంటే వాడికి ఫీడ్బ్యాక్ అదే, నేను ఏదో ఉద్యోగం చేసుకుంటున్నాను, నాకు 10 రూపాయలు వస్తుండేవి, కానీ వాడికి రెండో తెలియదు, నాటకమే తెలుసు వాడికి. అందుకని నాటకం ఆడామనుకోండి, 1000 2000 మిగిలేవి, ఏదో ప్రైజ్ మనీ 1000 2000 వచ్చేది. అట్లా 70 ప్రదర్శనల మీద వాడికి సంవత్సరం వెళ్ళిపోయేది, ఇబ్బంది పడకుండా. అందుకని కంపల్సరీగా 5 నాటికలు చేతిలో ఉండేది. ఏ నాటికి కావాలంటే ఆ నాటిక ఆడేవాళ్ళం. అందువల్ల కూడా వెళ్ళి కలవలేకపోయేవాళ్ళం. అంతేగాని కలిస్తేనే ఇస్తారనే ఇదేం లేదు. కలిసిన వాళ్ళకి చాలామందికి ఇవ్వలేకపోయి ఉంటారు, అది మనం అనుకోకూడదు. వాళ్ళకున్న క్యారెక్టర్ ఇతనైతే బాగుంటుందని వాళ్ళు అనుకుంటే మనం ఎక్కడున్నా పిలిచిస్తారు, నో డౌట్ అందులో. అయితే ఇప్పుడు మీ అబ్బాయి టాపిక్ మీరే తీసుకొచ్చారు కాబట్టి నేను అడగాలని చెప్పండి, మీరు తీసుకొచ్చారు. సాధారణంగా ఇండస్ట్రీలో వచ్చిన వాళ్ళకి స్ట్రగుల్స్ ఎక్కువ ఉంటాయి, అంటే స్ట్రగుల్స్ ఎక్కువ ఉంటాయి క్యారెక్టర్స్ విషయంలో కానివ్వండి, లేకపోతే డైరెక్టర్గా ఒక సినిమా ఫ్లాప్ అయితే మళ్ళీ సినిమా రావడానికి ఏడాది పట్టొచ్చు, 2 ఏళ్ళు పట్టొచ్చు. నటుడైనా అంతే. అయితే జనరల్గా ఏంటంటే తండ్రి చేసే వృత్తి కొడుకు చేయకూడదు అనేది కొంతమందికి ఉండే ఫీలింగ్. ఎందుకంటే వాళ్ళు అప్పటికే స్ట్రగుల్స్ చూసుంటారు కాబట్టి వేరే మార్గంలో వెళ్తే బాగుంటుందని వేరే ఏదో సలహాలు ఇస్తుంటారు, డాక్టర్ అమ్మను, ఇంజనీర్ ఇంకేదో. ఇంకొక రీజన్ ఏంటంటే నాకు బాగుంది కదా ఇక్కడ, సో నా వెనకాల వీడిని తీసుకొస్తే బాగుంటుందేమో అనేది ఇంకొక ఉద్దేశం. మీకు స్ట్రగుల్స్ ఉన్నా కూడా అది మీరు ఏ ఉద్దేశంతో విజయ్ గారిని ఇదే రంగంలోకి తీసుకొచ్చారు? అంటే వాస్తవంగా దీనికి ఉద్దేశం ఏం లేదండి. పుట్టుకరీత్యా మేము బ్రాహ్మణులం, వృత్తిరీత్యా గ్రామ కరణాలుగా మా తాతగారు తండ్రి గారు అందరూ కరణాలుగా చేసిన వాళ్ళ. నన్ను కూడా కర్ణికంలోనే పెట్టారు. సరే 84లో తర్వాత కర్ణికాలు అబాలిష్ అయిపోయింది. అయితే కర్ణీకం మీద ఎప్పుడు బ్రతుకుతారు వెళ్ళదండి. ఎందుకంటే కర్ణీకం అనేది హాన్రోర్యం పే చేసేటటువంటి ఉద్యోగం. గవర్నమెంట్ కింద వాళ్ళు గౌరవ వేతనం ఇస్తారు అంతే తప్ప మనకి నెలసరి కంపల్సరీగా మీరు ఇన్ని గంటలు పనిచేయాలని ఉండదు. మన పని మనం చేసుకుంటూ వాళ్ళకి కావాల్సి వచ్చినప్పుడు మనం సహకరించాలి అనేది ఆనాటి గ్రామోద్యోగుల పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో నేను నా మిత్రుల ప్రోద్బలంతోనూ మా ఊళ్ళో ఉన్న దీంతోనూ నాలో ఉన్న ఇంట్రెస్ట్తోనూ నాటకాలు ఆడుతుండేవాళ్ళం. ఈ నాటకాలు ఆడే క్రమంలో 84 దగ్గర నుంచి ఏమైంది, పరిషత్తులకు వెళ్ళడానికి అలవాటు పడ్డాం. 84 వచ్చేటప్పటికి ఊళ్ళో ఆడటం మానేసి, తెనాల్లో ఆడటం మానేసి, అంటే పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర పనిచేసాం. కొంచెం పేరు పడ్డారనుకోండి, మీరు మంచి దర్శకుడిగా మీ దగ్గర పనిచేసి తెనాల్లో ఉన్న వాళ్ళ దగ్గర అట్లా పనిచేసి ఉన్నాం. అప్పటికి రేడియో ఆర్టిస్ట్ని ఇప్పుడు 79 80 నుంచి. ఈ 84 నుంచి పరిషత్తులకు వెళ్ళటంలో ఏమైంది, నేను వెళ్ళి ఆ జాబ్ చేసుకుంటూ రావటం. అంటే అప్పటికి ఉద్యోగాలు పోయినాయి. మరి డాక్యుమెంటేషన్ ఉంది నాకు, సర్వే అండ్ డాక్యుమెంటేషన్, అంటే కొలతలు కొలవటం, దస్తావేజులు రాయటం, ఇవి చేస్తూ ఉండేవాడిని. ఇవి చేస్తూ ఉన్న క్రమంలో ఆ పని మీద వెళ్ళినప్పుడు నేను మరి దీని మీద కాన్సన్ట్రేషన్ చేయలేను కదా, ఇదంతా ఇతను మెయింటైన్ చేసేవాడు. మిమ్మల్ని పక్క ఊరి నుంచి వస్తే మిమ్మల్ని కూర్చోబెడతాం కానీ, మీకు స్క్రిప్ట్ ఇవ్వటం కానీ, అట్లాగే హీరోయిన్ గారు వస్తే ఆవిడని కావాల్సిన తర్వాత భోజనము కాఫీ టిఫిన్లు మా ఆవిడను మా చిన్న అబ్బాయి చూస్తుండేవాడు. పెద్ద అబ్బాయి ఏం చేశారు తర్వాత, నేను హైదరాబాద్ వచ్చేటప్పుడు సెటిల్ అయిపోయాడు. ఎందులో సెటిల్ అయ్యాడు, నాన్నగారు మీరు చేసిన వృత్తిలోనే నేను సెటిల్ అవుతాను తప్ప నేను ఇక్కడే ఉంటానని పెద్ద అబ్బాయి డాక్యుమెంటేషన్ సర్వేలో నిలబడిపోయాడు. ఇప్పటికీ అతను పొలాలు కొలతలు రిజిస్టర్లు అదే పనిలో ఉన్నాడు. ఈ చిన్నాడు ఏమైపోయింది, నాటకాలు చూసి నాటకాలకి నా పక్కన తిరిగి పెట్టే బేడం మోసుకోవాలి, కట్టెలు కట్టుకోవాలి, ఇదంతా ఉండేది కదా. పాపం వాడే చూసేవాడు. ఆ అమ్మాయిని పంపించడం, అమ్మాయికి టికెట్లు ఇవ్వటం, డబ్బులు ఇవ్వటం, టికెట్ బుక్ చేయటం, మళ్ళీ మ్యూజిక్ ఆర్టిస్ట్ని తీసుకురావటం, మాకు రిహార్సల్కి ఏర్పాటు చేయటం, మొత్తం వాడే చేశాడు. ఇక అది సంస్థ నేను ఎప్పుడు పెట్టాను, దాదాపుగా 34 ఏళ్ళు ఇప్పటికి. శ్రీ సాయి ఆర్ట్స్ కొలకలూరుని నాకు నాటక సంస్థ. మా నాటకంలో వచ్చిన మిగిలిన దాంట్లో ఎంత మిగిలినా సరే 100 రూపాయలు చొప్పున బాబా గారికి సమర్పించుకునే. ఇప్పటికి కూడా నేను కంటిన్యూ చేసుకుంటూనే ఉన్నాను. దాని మీద ఏమయ్యేదంటే ఇక వాడు ఇది తప్ప వాడికి రెండో తెలియదు. ఇంటర్మీడియట్ చదివాడు. ఇక 2008లో ఏం చేశాను, అతనికి సొంతగా దర్శకత్వ బాధ్యతలు, రచయిత ఏదైనా తప్పు రాస్తే దాన్ని దిద్దుకోవటాలు, దీన్ని సమాజాన్ని మనం ఎలా చెబితే వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారనేది ఇద్దరం కూర్చొని ఆలోచించుకొని చేసేవాడు.
తర్వాత అతని దర్శకత్వంలో కూడా నేను 14-15 నాటకాలు చేశాను. డైరెక్షన్ చేశారు గోపరాజు గారు. విజయ్ గారు బాగా ఉత్తమ దర్శకుడు, ఉత్తమ కథారచయిత, ఉత్తమ నటుడు, ఉత్తమ నిర్వాహకుడు, ఇట్లా చాలా 12 నంది అవార్డులు తీసుకున్నాడు దరిదాపుగా. నేను ఒక్క నంది అవార్డే తీసుకున్నాను నటుడిగా. నేను అంటే మిగతా శాఖల్లో పరిచయం ఉంది, నేను డైరెక్షన్ చేశాను. కానీ ఇతను ఎక్కువ వస్తున్నప్పుడు నేను అతను పూర్తి బాధ్యత అతనికి అప్పచెప్పాను. అతను ఎట్ట చెప్తే అట్లా నటించేవాళ్ళం మేము. అతని దర్శకత్వంలో చేసిన దరిదాపు 14-15 నాటకాల్లో కూడా మంచి పేరు తెచ్చుకున్నాం మేమందరం. అతనికి పేరు తెచ్చిపెట్టాం, అతని వల్ల మాకు పేరు వచ్చింది. ఇందులో ఇది నిర్వివాదం అంశం. అలా ఎంట్రీ అయింది అతను. అయ్యి మీతో పాటు సినిమా, నాతో పాటు టీవీ, నాతో పాటు సినిమాలో జర్నీ చేస్తానే ఉన్నాడు. ఇప్పటికి సినిమాల పరంగా చూస్తే విజయ్ గారికి అనుకున్నంత స్థాయిలో రావట్లేదు క్యారెక్టర్స్ అన్న మదన పడ్డ సందర్భం ఏదైనా ఉందా మీరు? మదన పడలేదు. నేను కాలాన్ని నమ్ముతా. నాకు ఎన్నేళ్ళు పట్టింది మాట్లాడితేను. నేనేం నిరాశపడలేదు, నేనేం నిస్పృహపడలేదు. ఇంకో పని చేసుకుంటూ బతకాలి, మనకున్న ఇంట్రెస్ట్ని దాని మీద చూపిస్తూ ఉండాలి. ఇది చాలామంది చేసే పని. ఇప్పుడు ఐటీ చదివి ఐటీ జాబ్ వచ్చిన తర్వాత జాబ్ చేసుకుంటూ డబ్బు కూడా పెట్టుకొని స్క్రిప్ట్ తయారు చేసుకొని ఆ స్క్రిప్ట్కి ఒక దృశ్యకావ్యంగా తయారు చేసుకొని ఆ జాబ్ మా అనుకొని సినిమా తీసిన వాళ్ళు ఉన్నారు ఇవాళ చాలామంది. మా వినోద్ గారు కూడా అలా చేసిన వాడే. ఇది మిడిల్ క్లాస్ మెలోడీ సినిమా చేసిన వినోద్ గారు కూడా ఉద్యోగం చేస్తూ తయారు చేసుకొని ఉద్యోగాన్ని ఆపుకొని వచ్చి సినిమా చేసి సక్సెస్ అయ్యాడు. అట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లానే చేయాలి అతనైనా. ఎందుకంటే కాలం నీకు పరిష్కారం చూపిస్తుంది తప్ప మనమంతా మాటలు చెప్పేవాళ్ళమే. అయితే చెప్తాం, ఆ కాలం ఏదో ఒక రూపంలో మనకు ఆశ్రయం ఇస్తుంది అని నమ్మిన వాడిని నేను అలాగే వచ్చాను అంతే. ఈ మధ్యకాలం మీరు బాగా పేరు తీసుకున్న సినిమా ఇప్పుడు మీరు చెప్పినట్టు మిడిల్ క్లాస్ మెలోడీ. మిడిల్ క్లాస్ మెలోడీస్, అశోకవనంలో అర్జున్ కళ్యాణం, స్వాతి ముత్యం, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు, ఇట్లా ఉన్నాయి. వరుసగా మీరు చేసిన ప్రతి సినిమా హిట్ అవుతూ వచ్చింది. అందులో మీ క్యారెక్టర్ బాగా ఎలివేట్ అవుతూ వచ్చింది. అది ఇక అంతే, దర్శకుల యొక్క శ్రద్ధది, రైటర్ల యొక్క శ్రద్ధ. ఒకవేళ నన్ను ఊహించుకొని రాయకపోయినా ఎవరిని ఊహించుకొని రాసే నటుడిగా నేను వచ్చినా నాకు దగ్గరుండి చెప్పి చేయించిన సందర్భాలు అనేక. మనలో ఉంటే కొంత ఉన్నదాన్ని వాళ్ళు కాస్త పాలిష్ పట్టి చేయిస్తారు. ఇది ఒక సరదా ప్రశ్న అనుకోవచ్చు. మీరు F3లో వెంకటేష్ గారి ఫాదర్ గా చేశారు. F3లో వెంకటేష్ గారి ఫాదర్ గా చేశారు, తండ్రి చేశారు. అలా డైలాగ్ ఉంది, చీకట్లో ఏమేమి పాపాలు చేశారు నాకు రే చీకటి వచ్చింది అనే డైలాగ్ ఉంటుంది. అది ఎప్పుడు చూసినా, ట్రైలర్ చూసినా, సినిమా చూసినా బాగా నవ్వుకుంటారు ఆ డైలాగ్. అయితే మీ ఏజ్కి మీరు చేసినటువంటి క్యారెక్టర్స్కి ఇలాంటి డైలాగ్ రాసాడు ఏంటి, నాకు ఇది నేను నా మీద బాగుంటుందా, నన్ను ఇదిగా చూస్తాడేమో అనే ఫీలింగ్ ఏమి రాలేదా మీకు? వెంకటేష్ గారు చెప్పారు. వాస్తవంగా ఆలోచిస్తే ఒక పాయింట్ వద్దాం మీరు అన్నదాన్ని. రచయిత రాసేటప్పుడే వెనక ముందు అన్నీ ఆలోచించుకొని తన మనసులో ఉన్న భావాన్ని బయట పెడతాడు. పెట్టిన తర్వాత దర్శకుడు దాన్ని చిత్రీకరణ చేస్తే అసలు ఏ ఉద్దేశంతో రాసింటాడు దీన్ని 1కి 4 సార్లు చదువుకుంటారు వాళ్ళ స్క్రిప్ట్. నా అలవాటు నాకుంది కాబట్టి నేను వాళ్ళు అలాగే చేస్తారని భావిస్తున్నా. నేను దర్శకుడిని కాదు, మావాడు దర్శకుడైనా సరే ఇక్కడ రైటర్ భావం ఇది, మనం తీయకూడదు ఈ మాటని అని చెప్పుకునేవాళ్ళు మేమిద్దరం కూర్చోండి. కొన్ని ఇక్కడ చేర్చాలరా అని చెప్పేవాడు. వాడు చేర్చిన ప్రతి డైలాగు నేను క్లాప్స్ విన్నా నేను నటించేటప్పుడు.